పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై మూకుమ్మడిగా దాడులు చేస్తూ రైతులను భయపెడుతున్నాయి. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నాగూర్లో రైసు మిల్లులోకి చొరబడి బియ్యం బస్తాలను ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. ఏనుగుల దాడులతో గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి గజరాజులు వచ్చి దాడులు చేస్తాయో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వెహికల్ దాటే తెరా బాబరే వచ్చేస్తా వెహికల్ ఆపరే ఏళ్ల తరబడి నుంచి ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలు జరిపి కుంకి ఏనుగులను రప్పించి ఇక్కడ ఉన్న ఏనుగుల గుంపుని తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిన గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రయత్నం విజయవంతం కావాలని గిరిజనులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, అటు గజరాజులు బీభత్సం సృష్టించారంటూ కూడా అటు స్థానికులు కావచ్చు, గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? మాధురి అయితే గత 2 రోజుల క్రితం కురుపాం మండల పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గ పరిధిలో అయితే ఏనుగులు 2 గుంపులుగా విడి ఈ కురుపాం దగ్గర ఉండేటువంటి అంటే గరుగుపిల్లి మండలంలోని ఈ రోడ్డుకి దగ్గరలో ఉండేటువంటి రైస్ మిల్లు నాగూరులో ఉంది. ఆ నాగూరులో ఉండేటువంటి రైస్ మిల్లులో దూరి వాటికి ఆహారం కోసం వెతుకులాటలోని ఆ రైస్ మిల్లులో ప్రవేశించి ఇక్కడ అయితే రైస్ మిల్ అయితే పూర్తిగా ధ్వంసం చేశాయని చెప్పొచ్చు. రెడీగా సిద్ధంగా ఎగుమతికి సిద్ధంగా ఉండేటువంటి బియ్యం బస్తాలను తీసుకుని నేలపాలు చేసి తిన్నంత తిని మిగిలిన వాటిని అయితే కుమ్మేస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా గత 2018లో శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సా నుంచి తరలి వచ్చిన ఏనుగులు శ్రీకాకుళం జిల్లా సీతంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో తిరిగాయి. అక్కడైతే ఏనుగులని తరలించే క్రమంలో ఇటుపక్కకి అయితే అక్కడి నుంచి తరలించిన క్రమంలో విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం ఏరియాలోని మన్యం జిల్లాలోకి ఏమనేసి ఆ ఏనుగులు సంచారం చేసుకుంటూ ప్రవేశించాయి. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు అయితే ఆపరేషన్ గజ అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో తరలించే భాగంలో కేరళ నుంచి కొన్ని ఏనుగులు తీసుకుని మావటి వాళ్ళతోనే ఆ ఏనుగులను తరలించే క్రమంలో చేసినప్పుడు గతంలో ఒక ఏనుగుని పట్టుకుని విశాఖ జూకు తరలించే క్రమంలో ఏనుగు అయితే కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే అది మరణించింది. ఇదే క్రమంలో ఇక్కడ కూడా మన పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఏనుగులు అయితే విపరీతంగా పంట పొలాలను అయితే నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చే పంట అయితే పోతున్నాయని చెప్పి గిరిజనులు వాపోతున్నారు. మాధురి. థ్యాంక్ యూ సుబ్బారావు.